పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి ఫార్మర్ తీసుకోవడం జరిగింది. 3000 చిక్స్ తీసుకున్నారు. నిన్న నైట్ బ్యాచ్ వెళ్ళింది. లొకేషన్ ఒంగోల్, ప్రకాశం డిస్టిక్. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ అన్నది అరేంజ్ చేసుకోవాలి. 500 చిక్స్కి ఒక బ్రూడింగ్ సెక్షన్ చేయాలి. బ్రూడింగ్లో వరిపొట్టు పైన న్యూస్ పేపర్ కంపల్సరీ వేయాలి. టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వైట్ లైట్స్ వేయకూడదు. డ్రింకర్కి ఫీడర్స్కి మధ్య 3 ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ వీడియోలో మనం గమనించినట్లయితే కస్టమర్ బ్రూడింగ్లో న్యూస్ పేపర్ వేయలేదు. చాలామంది కస్టమర్స్ ఇలాగే చేస్తున్నారు. బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీ వేయాలనడానికి రీజన్ ఏంటంటే వరిపొట్టు మీద న్యూస్ పేపర్ వేయకపోతే అప్పుడే వచ్చిన చిక్స్ వేయడం వల్ల లెగ్ వీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వరిపొట్టు అనేది గరుకుగా ఉండటం వల్ల చిక్స్ లెగ్స్కి కుచ్చుకొని లెగ్ వీక్స్ వస్తుంది. అందుకోసమే బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీ వేయాలి. బ్రూడింగ్లో న్యూస్ పేపర్ వేయకపోవడం వల్ల చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి మరియు మొటాలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మీరు ఇలాగే మేము చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ సహకరించగలరు. మీకు వెనుక 430Y బాయిలర్ చిక్స్ కావాలి అనుకుంటే పీపీఎఫ్ హ్యాచరీస్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.